మే నెలాఖరు వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ నెలలో ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్యం, దాంపత్యం, వ్యాపారం, లాభ నష్ట ఫలితాలు, విద్య, పిల్లలు, కుటుంబం, వివాహం, భవిష్యత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు, చేయాల్సిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో పుట్టిన వారిది మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఈ నెల అంతర్గత మనస్పర్ధలు రాజ్యమేలుతాయి. మే మాసమంతా దారిద్ర్య సంభాషణలు దరికి రానివ్వకండి. జాయింట్ వ్యాపారాల నిర్ణయాలలో లోపాలు తగ్గుతాయి. నూతన అగ్రిమెంట్లు ఫలిస్తాయి. కార్యసిద్ధికి మేనమామ సహాయం తీసుకుంటారు. అవివాహితులు శుభవార్తలు వింటారు. అంతరంగికులతో రహస్య చర్చలు ఫలించవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు, బదిలీల విషయాలలో అనుకూలతలున్నాయి. అయినా సరే ఉద్యోగులపై నిఘా ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. ఒకచోట నష్టపోయినా భగవంతుని దయ వల్ల మరో చోట లాభపడతారు. సివిల్, క్రిమినల్ కేసులలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, సేవా సంస్థలు, అనాథ ఆశ్రమాలు పురోగమనంలో ఉంటాయి. పేరు ప్రతిష్టలు, దూర ప్రాంతాల నుంచి ఆర్థిక సహాయం లభిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. నిత్యం సరస్వతి తిలకం ధరించి జ్ఞాన చూర్ణాన్ని సేవించండి. ఇందువల్ల జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది. అవివాహితులైన వారికి వివాహం అయ్యే సూచనలున్నాయి. స్త్రీలతో వైరానికి ముందుకు రావద్దు. వీలైనంత సంయమనం పాటించండి. వీలైనంత వరకు వివాదాలకు, వివాదాస్పద చర్చలకు దూరంగా ఉండండి. అనువంశిక ఆస్తుల విషయమై డాక్యుమెంట్స్లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో వివాదాలకు దారితీస్తుంది. డాక్యుమెంట్స్ స్పష్టత ఉండదు. చెవి, ముక్కు, గొంతుల సంబంధమైన అనారోగ్యాలకు ఇబ్బందులు రావచ్చు. మధ్యలో వైరల్ జ్వరాలు ఇబ్బంది పెడతాయి. అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో అయిన వాళ్లను, బంధువులను దూరంగా ఉంచి సరైన నిర్ణయం తీసుకుంటారు. చాలా సందర్భాలలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలను, బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆప్యాయతలు, పరిచయాలు, స్నేహాలు ఇవి ధనం ముందు పనిచేయవని తెలుసుకుంటారు. ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉందని తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలకు అధికంగా ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితి వస్తుంది. మీ పెద్దల పరంగా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. వ్యాపార పరంగా చేసిన మార్పుల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలపైన కొంతమంది వ్యక్తులు చెడు ప్రచారం చేస్తారు. పిటిషన్లు పెడతారు. అపనిందలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ సమర్థతను నిరూపించుకుంటారు. పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. సంతానాన్ని చదువుల కోసం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు రుణాలు లభిస్తాయి. ఆకర్షణీయమైన స్కీమ్స్లో చేరడం వల్ల, చిట్టీలు కట్టడం వల్ల నష్టపోతారు. ప్రైవేట్ ఆర్థిక సంస్థలలో పెట్టిన డబ్బు పోతుంది. ధనాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు ఫలించవు. మీ స్నేహితులు, సన్నిహితులు రాజకీయ పదవుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. మీ వంతు సహాయం మీరు అందిస్తారు. ప్రతిష్టాత్మకమైన సంస్థలలో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఉంటుంది. దీన్ని విజయవంతంగా ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్, ఆహార ధాన్యాల వ్యాపారం బాగుంటుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు, లాభాలు కొంత అయోమయంగా ఉంటాయి. సహోదర, సహోదరి వర్గంతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. మేషరాశి వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరావళి కుంకుమ, లక్ష్మీ చందనంతో అమ్మవారికి పూజ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొన్నాళ్లు ఉద్యోగంలో అసంతృప్తి వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో మీ పనితీరు చాలా మందికి నచ్చదు. ఉద్యోగం చేయడం కత్తి మీద సాముగా మారుతుంది. మీరు చేసే పని ఒకరికి మంచి అనిపిస్తే 10 మందికి చెడు అనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ మాసంలో రోగం, మనోవిచారం, అకాల భోజనం, బంధుమిత్ర పరివారంతో కలహాలు కలుగుతాయి. మొదటి వారంలో ఆరోగ్యం, ధనలాభం, సంతోషం, నూతన వస్త్ర ప్రాప్తి, యత్న కార్యసిద్ధి కలుగుతాయి. రెండవ వారంలో శుభకార్యాల వలన ధన వ్యయం, ప్రయాణం, పశు నష్టం కలుగుతాయి. మూడవ వారంలో వ్యాధి, మనోవిచారం, ధన నష్టం, కుటుంబ చిక్కులు కలుగుతాయి. నాలుగవ వారంలో కృషి మూలంగా స్వల్ప లాభం, కుటుంబ కలహాలు, ధన నష్టం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ధనం చేతికి అందుతుంది. ఈ నెలలో జన్మ, కుటుంబం, వ్యయ స్థానాలలో గ్రహ సంచారం వల్ల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. నేత్ర శిరోబాధలు, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి.
తప్పక అప్పు చేయాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడవచ్చు. సంతానం, సౌఖ్యం, శత్రువుల వల్ల ఇబ్బందులు, పనులందు ఆటంకాలు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈ నెల మీకు కొంత సాధారణంగా ఉంటుంది. మీ పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో, మీ కోరికను నెరవేర్చుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. కాబట్టి మొదటి సగం ఉపయోగకరంగా ఉంటుంది. ద్వితీయార్థంలో మీరు ప్రతి పనిలో కొన్ని అడ్డంకులు, ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులను ఎదుర్కొంటారు. మీ సహోద్యోగుల నుంచి మీకు చాలా పనిభారం, తక్కువ మద్దతు ఉన్నందున ఈ నెల కెరీర్ వారీగా సాధారణంగా ఉంటుంది. మీ కార్యాలయంలో కొన్ని అపార్థాలు, అనవసరమైన సమస్యలు ఉంటాయి. కమ్యూనికేషన్ తప్పుదారి పట్టించే సమాచారంతో కొంత సమస్య ఉన్నందువల్ల జాగ్రత్తగా పనిచేసుకోండి. పని భారం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది, కానీ రివార్డులు మీ అంచనాలకు అనుగుణంగా ఉంటాయి. పని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. టెన్షన్, రాజకీయాలు లేకుండా ఉంటుంది. ఇది చాలా సంతృప్తిని, సాధించిన అనుభూతిని కూడా కలిగిస్తుంది. కుటుంబ పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొంత అదనపు డబ్బు చెల్లించవలసి రావచ్చు. మీరు ఈ నెలలో వైవాహిక ఆనందాన్ని అనుభవించవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు చాలా ప్రేమను అందిస్తారు. మొత్తం దేశీయ దృశ్యం మీకు చాలా సంతృప్తిని కలిగిస్తుంది. సభ్యుల మధ్య సఖ్యతతో కుటుంబ వాతావరణం నెలంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే మీకు తక్కువ వ్యాపారం, ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి. మొదటి 2 వారాల్లో మెరుగైన రాబడి ఉంటుందని సూచిస్తున్న తర్వాత మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చును చూడవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కడుపు, కళ్లకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నందున మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీరు మీ శ్రేయస్సు కోసం చాలా అదనపు శ్రద్ధను కేటాయించవలసి ఉంటుంది. మీరు తినే పోషకాహారంతో పాటు మీ శరీరం కూడా పెద్దగా పనిచేయలేని అవకాశాలున్నాయి. విద్యార్థులకు సోమరితనం పెరగడం, చదువుపై ఆసక్తి లేకపోవడం వల్ల ఈ మాసం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. పరీక్షా సమయం కాబట్టి వచ్చే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విశ్రాంతి తీసుకోవద్దని, ఎక్కువ సాధన చేయాలని చెప్పడమైంది. మీ కోపాన్ని, భావోద్వేగాలను నియంత్రించుకోండి. ఎవరితోనూ గొడవ పడకండి. ఏకాగ్రత, విశ్వాసం పొందడానికి ప్రతిరోజు గణేశ స్తోత్రాన్ని జపించండి. ఈ నెలలో జన్మ, కుటుంబం, వ్యయ స్థానాలలో గ్రహ సంచారం వల్ల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. నేత్ర శిరోబాధలు, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. తప్పక అప్పు చేయాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడవచ్చు. సంతానం, సౌఖ్యం, శత్రువుల వల్ల ఇబ్బందులు, పనులందు ఆటంకాలు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈ నెల మీకు కొంత సాధారణంగా ఉంటుంది. మీ పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో, మీ కోరికను నెరవేర్చుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. కాబట్టి మొదటి సగం ఉపయోగకరంగా ఉంటుంది. ద్వితీయార్థంలో మీరు ప్రతి పనిలో కొన్ని అడ్డంకులు, ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులను ఎదుర్కొంటారు. మీ సహోద్యోగుల నుంచి మీకు చాలా పనిభారం, తక్కువ మద్దతు ఉన్నందున ఈ నెల కెరీర్ వారీగా సాధారణంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.